హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఐడిబిఐ బ్యాంక్ నుండి జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఓ ఉద్యోగాలను భర్తీ చేయడానికి అధికారికంగా ఒక నోటిఫికేషన్ విడుదలైంది. భారీ సంఖ్యలో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. టోటల్గా 600 పోస్టులు ఉన్నాయి. ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే చాలు. వీటికి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియోలో మీకు ఈ జాబ్కి సంబంధించిన పూర్తి వివరాలు చెప్తాను. ముందుగా మన వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే ఒక రిక్వెస్ట్ అండి, వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇంకా నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఐడిబిఐ నుండి రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఓ, ఓకేనా. ఇది నోటిఫికేషన్ అండి. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 10/2024-2025. అసిస్టెంట్ మేనేజర్ జేఏఎం, జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఓ. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ఏ జోను, ఏ స్టేటు, ఏ లాంగ్వేజ్, ఎన్ని వేకెన్సీస్ ఉన్నవి, ఏ కేటగిరీ ఏమున్నాయో అనేది చూద్దాం. ఇప్పుడు ప్రస్తుతానికి అహ్మదాబాద్లోకి వెళ్తే దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ, గుజరాత్. ఇవి వచ్చేసి అహ్మదాబాద్ కిందకు వస్తుందండి. ఇది లాంగ్వేజ్ దీనికి గుజరాతీ. బెంగళూరు వచ్చేసరికి కర్ణాటక. తర్వాత చండీగఢ్ జోన్ వచ్చేసరికి పంజాబ్, చండీగఢ్ హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్, లడాక్. దీనికి పంజాబీ, హిందీ, ఉర్దూ, డోగ్రీ, కాశ్మీరీ, బోధి. ఇక చెన్నైకి వస్తే పుదుచ్చేరికి తమిళనాడు, తమిళ్ లాంగ్వేజ్. కొచ్చికి కేరళ, మలయాళం. ముంబైకి మహారాష్ట్ర మరాఠీ. నాగ్పూర్ మహారాష్ట్ర మరాఠీ. పూణే, గోవా మహారాష్ట్ర. దీనికి వచ్చేసి కొంకణి మరాఠీ. ఓకేనా. ఇదండి ఈ జోన్స్, అందులో ఉండే స్టేట్స్. ఇక వేకెన్సీస్ చూసుకుంటే ఇందులో అహ్మదాబాద్లో 70 వేకెన్సీస్ ఉన్నాయి, బెంగళూరులో 65, చండీగఢ్లో 50, చెన్నైలో 50, కొచ్చిలో 30, ఈ ముంబై రీజన్కి వస్తే 125, నాగ్పూర్కి వస్తే 50, పూణేకి 60. ఇవి వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్ జేఎంఓ గ్రేడ్ ఓ. ఇక తర్వాత స్పెషలిస్ట్ ఇన్ అగ్రి అసెట్ ఆఫీసర్కి వచ్చేసి ఇది ఏఏఓ, అగ్రి అసెట్స్ ఆఫీసర్. ఇవి వచ్చేసి పాన్ ఇండియా లెవెల్లో 100 వేకెన్సీస్ ఉన్నాయి. ఓకేనా. ఇది ఫుల్ డీటెయిల్స్, అంటే వేకెన్సీ వైజ్ అండి. ఈ వేకెన్సీ డీటెయిల్స్. ఇక దీనికి కట్ ఆఫ్ ఏజ్ చూసుకుంటే మనకు కట్ ఆఫ్ ఏజ్ డేట్ ఆఫ్ ఎలిజిబుల్ వచ్చేసి October 1 అండి. October 1, 2024కు కట్ ఆఫ్ ఏజ్. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా October 1 వరకు ఎవరైతే గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యి ఉంటారో వాళ్ళు. అడ్వర్టైజ్మెంట్ డేట్ November 20. ఆన్లైన్ అనేది November 21 నుంచి November 30 వరకు చేసుకోవచ్చు. అంటే రేపటి నుంచి ఆన్లైన్ స్టార్ట్, 30 వరకు ఆన్లైన్ చేసుకోవాలి. ఓకేనా. ఎనీ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు అనేది కూడా 30 వరకు కంప్లీట్ చేసుకోవాలి. ఇక దీనికి టీనెట్ అనేది ఎగ్జామ్ అనేది ఆన్లైన్ టెస్ట్ అనేది December 2024 ఆర్ జనవరి. దీనికి ఎలిజిబిలిటీ చూసుకుంటే మనకు ఏజ్ లిమిట్ చూసుకుంటే మినిమం 20 years అండి, మ్యాక్సిమం 25 years. ఓకేనా. క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ బిన్ బోర్న్ నాట్ ఎర్లియర్ దాన్ October 2, 1999 అండ్ నాట్ లేటర్ దాన్ October 1, 2024. ఓకేనా. బోత్ డేట్స్ అనేది ఇంక్లూడ్స్. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే అది ఏజ్ లిమిట్, రిలాక్సేషన్ ఎలాగో ఉంటుంది. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, లేదంటే అప్రూవ్డ్ బై గవర్నమెంట్ యూనివర్సిటీ, లేదంటే పాసింగ్ ఓన్లీ ఏ డిప్లొమా కోర్స్ విల్ నాట్ బీ కన్సిడర్ యాజ్ క్వాలిఫైయింగ్ ఇన్ ది ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఓన్లీ పాసింగ్ డిప్లొమా ఉంటే మాత్రం ఎలిజిబుల్ కాదు. దీనికి గ్రేడ్ ఓ జర్నలిస్ట్కి. గ్రేడ్ ఓ ఏఏఓ స్పెషలిస్ట్కి వచ్చేసి అంటే అగ్రి అసెట్స్ ఆఫీసర్స్ ఉన్నాయి కదా, దానికి వచ్చేసి 4 years డిగ్రీ అండి. బీఎస్సీ, బీటెక్, బీఈ ఇన్ అగ్రికల్చర్, హార్టికల్చర్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఫిషరీస్ సైన్స్, ఫిషరీస్ ఇంజనీరింగ్, యానిమల్ హస్బెండరీ, వెటర్నరీ సైన్స్, ఫారెస్ట్రీ, డైరీ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫుడ్ సైన్స్, ఈ ఫిజికల్చర్, ఇవి సంబంధించిన వాటికి వాళ్ళు ఎలిజిబుల్ అండి. ఓకేనా. ఇక మినిమం పాస్ పర్సంటేజ్ వచ్చి మినిమం 60% అనేది కంపల్సరీ ఉండాలి. ఓకేనా. 55% SC/ST వాళ్ళకు ఉండాలి. క్యాండిడేట్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు హ్యావ్ ఎనీ ప్రొఫెషన్స్ కంప్యూటర్ ఐటీ రిలేటెడ్ ఎక్స్పెక్ట్స్. చూశారు కదా, క్యాండిడేట్ ఎక్స్పెక్టెడ్ ఈ కంప్యూటర్ అనేది వచ్చినా కానీ యూస్ఫుల్ ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. ఓకేనా. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం దీని సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఎగ్జామినేషన్ ఉంటుంది దీనికి. ద సెలక్షన్ ప్రాసెస్ విల్ బీ కంప్లీటెడ్ ఆన్లైన్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఒక ఎగ్జామ్ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, పర్సనల్ ఇంటర్వ్యూ, ప్రీ మెడికల్ టెస్ట్. ఇది దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్. ఇక ఎగ్జామినేషన్కి వెళ్తే మనకు ద స్ట్రక్చర్ ఆఫ్ ఆన్లైన్ టెస్ట్ క్యాండిడేట్ బి అందర్ లాజికల్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్, లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్, ఇంగ్లీషు, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ అండ్ 60 questions 60 marks, 40 questions 40 marks, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 40 marks 40, జనరల్ ఎకానమీ బ్యాంకింగ్ అవేర్నెస్ సంబంధించిన 60,
60 మినిట్స్. టోటల్ టైం చూసుకుంటే మనకి దీనికి 40 మినిట్స్, లాజికల్ రీజనింగ్కి వచ్చేసి 40 మినిట్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్కి వచ్చేసి 20 మినిట్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్కి 35 మినిట్స్, జనరల్ ఎకానమీ దీనికి సంబంధించి 25 మినిట్స్. ఇక అడిషనల్ అడ్సెట్స్ ఫర్ ఏ ఓన్లీ ప్రొఫెషనల్ నాలెడ్జ్ వాళ్ళకి, అంటే ఏఓ సపరేట్ ఉంది కదా వాళ్ళకి ఓన్లీ ప్రొఫెషనల్ నాలెడ్జ్ 60 క్వశ్చన్స్ 60 మార్క్స్ 45 మినిట్స్లో వాళ్ళకు ఉంటుంది. ఓకేనా. ఇక దీనికి నెగిటివ్ మార్క్ కూడా ఉంది. ఫర్ ఈచ్ క్వశ్చన్ ఫర్ విచ్ రాంగ్ ఆన్సర్ హ్యాస్ బిన్ గివెన్ బై ది క్యాండిడేట్ 1/4 అంటే 0.25 మార్క్స్ అనేది కంపల్సరీ నెగిటివ్ ఉంటుంది. అంటే 4 క్వశ్చన్లు రాంగ్ అయిపోతే మీ దాంట్లో నుంచి ఒకటి మైనస్ అయిపోతుంది. ఓకేనా. ఇదండి దీనికి సంబంధించిన డీటెయిల్స్. ఓకే. ఈ తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఏ జోన్ అయితే ఆ జోన్ వాళ్ళకి డిసైడ్ చేసి వాళ్ళకి పర్సనల్ ఇంటర్వ్యూ సెలెక్ట్ చేస్తారు. ఈ తర్వాత ఇక నేషనాలిటీ ఇండియన్ సిటిజన్ అనేది కంపల్సరీ ఉండాలి. నేపాల్, భూటాన్ ఇక వాళ్ళనేది కంపల్సరీ ఉంటుంది. ఇక షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ చెప్పాను కదా, ఏజ్ రిలాక్సేషన్ ఇలాగా ఉంటుందని చెప్పేసి 5 years వాళ్ళకు ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి నాన్ క్రిమినల్ అయితే 3 years ఉంటుంది. ఇక పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ అండ్ డిఫైన్డ్ వచ్చి 10 years ఉంటుంది. ఇది దీనికి సంబంధించింది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చెప్పాను కదా ఆల్రెడీ, బ్యాచిలర్ డిగ్రీని ఎనీ డిసిప్లిన్, జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఓకే అయితే 4 years డిగ్రీ. ఇది అసెట్ అగ్రికల్చర్ ఆఫీసర్ అండి. దీనికి వచ్చేసి ఇది క్వాలిఫికేషన్ అనేది ఉంటుంది. ఓకేనా. ఇది అండి. దీనికి ఎలా అప్లై చేసుకోవాలంటే November 21st నుంచి November 30 వరకు అప్లై చేసుకోవాలి. బిఫోర్ అప్లైయింగ్ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ఏ వ్యాలిడ్ పర్సనల్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ అనేది ఖచ్చితంగా యాక్టివ్లో ఉండాలని చెప్తున్నారు. ఓకేనా. ఇక దీనికి మనం అప్లై చేసుకోవాలంటే ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ కొన్ని స్కాన్ చేసే డాక్యుమెంట్స్ ఉన్నాయండి. ఆ డాక్యుమెంట్స్ ఏంటంటే ఫస్ట్ ఇది రాసుకోండి. ఐ స్పేస్ ఇచ్చి నేమ్ ద క్యాండిడేట్ అంటే మీ ఎవరైతే ఉన్నారో మీ పేరు అయితే ఏదైతే ఉందో అది రాసుకోండి. ఐ హ్యావ్ సెలబ్రేట్ ద డిక్లేర్ దట్ ఆల్ ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ది అప్లికేషన్ ఫామ్ ఈజ్ కరెక్ట్, ట్రూ అండ్ వ్యాలిడ్. ఐ విల్ ప్రజెంట్ నాట్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్. ద సిగ్నేచర్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అవి ఇక్కడ వరకు ఇది రాసుకొని సిగ్నేచరు లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఇవన్నీ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఓకేనా. సిగ్నేచర్ అనేది క్యాపిటల్ లెటర్స్లో ఉండకూడదండి ఎప్పుడు కూడా. ఓకేనా. ఇదండి. దీని తర్వాత దీన్ని ఎలా అప్లై చేసుకోవాలంటే www.idbibank.in ఆ వెబ్సైట్లోకి వెళ్ళి కెరియర్స్లో కరెంట్ ఓపెనింగ్స్ రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ అని సెలెక్ట్ చేసుకొని అప్లై ఆన్లైన్ చేసుకోవాలి. ఓకేనా. క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దీని తర్వాత మనం చూసుకుంటే ₹250 SC/ST ఫీజు విషయాన్ని చూసుకుంటే ₹250 SC/ST వాళ్ళకు ఉంటుంది. ₹1050 మిగతా అదర్ కేటగిరీస్ వాళ్ళకు ఉంటుంది. ఓకేనా. ఇదండి దీనికి సంబంధించిన డీటెయిల్స్, ఫీజు పేమెంట్ సంబంధించింది. ఇక ఏజ్ లిమిట్ అనేది మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఏదైతే 10th మెమోలో ఉందో అదే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. ఓకేనా. ఇదండి దీనికి సంబంధించిన నోటిఫికేషను. ఈ నోటిఫికేషన్ అనేది డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే. థ్యాంక్ యూ.